మైండ్లెస్ స్నాకింగ్ అంటే ఏమిటి? అది మీ హార్మోన్లను ఎలా డిస్టర్బ్ చేస్తుందో తెలుసా? రోజంతా ఒత్తిడి, బోర్ లేదా కేవలం అలవాటు వల్ల మనం తినకుండా ఉండలేని చిన్న చిన్న స్నాక్స్, చిప్స్, బిస్కెట్స్, నమ్కీన్, వీటిని మైండ్లెస్ స్నాకింగ్ అంటారు. కానీ ఇవి కేవలం క్యాలరీలు పెంచవు, మీ హార్మోన్ బ్యాలెన్స్ను కూడా గందరగోళం చేస్తాయి. మొదటిగా ఇన్సులిన్ హార్మోన్. ప్రతిసారి మీరు చిన్నగా ఏదైనా తిన్నా ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. రోజులో చాలాసార్లు ఇన్సులిన్ పెరిగితే శరీరం ఫ్యాట్ స్టోరేజ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. బెల్లీ ఫ్యాట్ పెరగడం మొదలవుతుంది. తర్వాత గెరెలిన్ అంటే ఐఎమ్ హంగ్రీ హార్మోన్. మైండ్లెస్ స్నాకింగ్ వల్ల ఈ హార్మోన్ కన్ఫ్యూజ్ అవుతుంది. అసలు ఆకలి లేకపోయినా ఎప్పుడూ తినాలని అనిపిస్తుంది. ఇక లెప్టిన్ అంటే స్టాప్ ఈటింగ్ హార్మోన్. స్నాక్స్లోని జంక్ ఫ్యాట్స్, షుగర్ వల్ల లెప్టిన్ సిగ్నల్స్ బ్రెయిన్కి సరిగ్గా వెళ్లవు. ఫలితం ఓవర్ ఈటింగ్ ప్లస్ క్రేవింగ్స్. అదే కాకుండా నిరంతరం మంచింగ్ చేస్తూ ఉండటం వల్ల కార్టిసాల్ అంటే స్ట్రెస్ హార్మోన్ కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది. స్ట్రెస్ పెరిగితే మనం మరింత తింటాం. ఇది ఒక విషియస్ సైకిల్. మైండ్లెస్ స్నాకింగ్ కేవలం ఫుడ్ ప్రాబ్లం కాదు, అది హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేసే ప్రాబ్లం. మీ హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తే మీ హెల్త్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.